ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా చక్రస్నానం, మహాపూర్ణాహుతి, ధ్వజావరోహణం. చంద్రగిరి కోదండరాముని బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా చక్రస్నానం, ధ్వజావరోహణం. హంసతెప్పపై శ్రీ దుర్గా మల్లేశ్వరుల కటాక్షం. బెజవాడ కృష్ణమ్మ తీరంలో ఆధ్యాత్మిక ఉత్సవ వైభవం. నెల్లూరులో శ్రీ వేణుగోపాల స్వామి వారికి కళ్యాణోత్సవం. గూడూరు కోదండరామాలయంలో సీతారాముల కళ్యాణం. ఏకశిలా నగరంగా భాసిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణ ఘట్టంతో వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నవనవోన్మేషంగా ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వరకు జరిగిన బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున అర్చకులు చక్రస్నానం, యాగశాలలో పలు వైదిక క్రతువులను జరిపారు. ఆపై మూలమంత్ర హోమాలను నిర్వహించి శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో గురువారం ఉదయం చక్రస్నాన మహోత్సవం వైభవపేతంగా జరిగింది. నవనవోన్మేషంగా 9 రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి చక్రతాళ్వార్లను పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి శ్రీ చక్రతాళ్వార్లను కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పంచామృతాలతో సీతారాములకు చక్రతాళ్వార్లకు అభిషేకం చేసి పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేశారు. పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే,
పన్నీట మజ్జన మాడెనిదే వెట్టదీర నిల్దరును విసరరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. అనంతరం ఆలయ ఆవరణలో పుష్కరిణిలో చక్రతాళ్వార్కు చక్రస్నాన మహోత్సవాన్ని భక్తుల జయ జయధ్వనుల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి రామయ్య తండ్రి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే. అనంతరం ధ్వజావరోహణం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సీతాలక్ష్మణ సహిత శ్రీరామచంద్రమూర్తికి పుష్పాలు ఆభరణాలతో అలంకరణ చేసి ప్రత్యేక అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. ఆపై బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన ముక్కోటి దేవతలకు సంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలుకుతూ యాగశాలలో వైదిక క్రతువులు హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు మంగళకరంగా ముగిశాయి. తిరుపతికి సమీపంలోని చంద్రగిరి శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం ధ్వజ అవరోహణంతో వైభవంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా భాసిల్లుతున్న ఈ ఆలయంలో ఏప్రిల్ 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాగశాలలో హోమాదులను పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో చక్రస్నాన మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న చంద్రగిరి కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను వేంచేపు చేశారు. ఆపై అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం, విశ్వక్సేన ఆరాధన, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ పలు మంగళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు.
అనంతరం ఆలయంలోని ధ్వజస్తంభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గంగాళంలో పవిత్ర జలాలను నింపి అర్చకులు చక్రస్నానం నిర్వహించారు. ఆపై పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. ఇక గురువారం సాయంత్రం సీతారామ లక్ష్మణులకు సకల ఉపచారాలను పూర్తి చేసి ధ్వజస్తంభానికి పూజలు చేశారు. ఆపై బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ గరుడ ధ్వజ పటాన్ని అవనతం చేసి మంగళ వాయిద్యాల నడుమ ధ్వజావరోహణ క్రతువును కన్నుల పండుగగా నిర్వహించారు. అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ, లయకారకుడైన దుర్గా మల్లేశ్వర స్వామి హంసవాహన తెప్పపై కృష్ణానది జలాలలో ఆహ్లాదభరితంగా విహరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో చైత్రమాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు సకల బంగారు ఆభరణాలు, పుష్పాలతో అలంకార శోభితులను చేసిన గంగా పార్వతి సమేత దుర్గా మల్లేశ్వర స్వామివారిని దుర్గా ఘాటుకు తీసుకువచ్చి హంసవాహన తెప్పపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత కృష్ణానది జలాల్లో తెప్పోత్సవం వేడుకగా జరిగింది. తిరుమల శ్రీవారిని వేల సంకీర్తనలతో సేవించి తరించిన పదకవితా పితామహులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య సంకీర్తనలను భక్తలోకానికి చేరువ చేస్తూ ఎన్నో బృహత్తర కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే టీటీడీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వేదికగా అంతగా ప్రాచుర్యం పొందని అన్నమయ్య సంకీర్తనలను జనబాహుళ్యానికి పరిచయం చేస్తూ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమమే అదివో అల్లదివో కార్యక్రమం. ఈ సందర్భంగా గురువారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నిర్వహించిన అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం తిరుపతి వాసులను అలరించింది. ఏప్రిల్ 25 నుండి 27వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో తొలి రోజు న్యాయ నిర్ణేతలుగా ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ విబి సాయికృష్ణ యాచంద్ర, ప్రముఖ రచయిత జూలకంటి సుబ్రహ్మణ్యం వ్యవహరించారు. కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన 15 మంది గాయని గాయకులు అన్నమయ్య సంకీర్తనను ఎంతో శ్రావ్యంగా ఆలపించారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు, ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపజేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమాలలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళా శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖాన సాగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన మూర్తిని కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సింహపురి వాసుల ఇష్ట దైవంగా అనుగ్రహిస్తున్న నెల్లూరు మూలాపేటలోని శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో
కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అలంకార మండపంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారికి సర్వాభరణ పుష్పశోభితంగా అలంకరణ చేశారు. ఊరేగింపుగా ఆవరణలోని కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి కొలువుదీర్చారు. పలు వైదిక క్రతువులను మంగళప్రదంగా పూర్తి చేసిన తరువాత వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ వేణుగోపాలుని కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. రంగారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ దేవాలయంలో అశ్వవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అర్చకులు స్వామివారికి బంగారు రత్నాభరణాలు, పూలమాలలతో అలంకరణ చేశారు. ఊరేగింపుగా తీసుకువచ్చి అశ్వవాహనంపై కొలువుదీర్చారు. బాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ అశ్వవాహన సేవను భక్తిరసభరితంగా నిర్వహించారు. గోవిందనామ స్మరణలు చేస్తూ జంటనగర్ వాసులు అశ్వవాహన సేవలో చిలుకూరు బాలాజీని సేవించి తన్మయులయ్యారు. తిరుపతి జిల్లా గూడూరులోని కోనేటిమిట్ట శ్రీ కోదండరామాంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదర్శ దంపతుల కళ్యాణం జరిపారు. చూడముచ్చటగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై బంగారు రత్నాభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించిన సీతారాములను కొలువుదీర్చారు. రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన కళ్యాణాన్ని భక్తులు కనులారగాంచి పరవశులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరం విశ్వనాథపురంలోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో నెలవైన దత్తాత్రేయుని సన్నిధిలో అభిషేకం ఘనంగా నిర్వహించారు. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం పూలమాలలు, నూతన వస్త్రాలు, ఆభరణాలతో స్వామివారికి అలంకరణ చేసి నైవేద్యం, హారతులు అందించారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర కోలాహలంగా జరిగింది. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో
3 రోజుల పాటు చల్లని తల్లి ముత్యాలమ్మ జాతరను వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పుష్పాలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి మహా నైవేద్యం సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో పోతురాజును ముగ్గులో కొలువు చేసి శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవో నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అర్చకులు, ఉభయదారులు పలు సంప్రదాయ పూజలు నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అశ్వవాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు విశేష ఆరాధనలు జరిపి చక్కటి అలంకరణలతో నైవేద్యం, హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకరించి అశ్వవాహనంపై వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా స్వామివారు అశ్వవాహనంపై మచిలీపట్నం పురవీధుల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో దోపోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తొలుత రామయ్య తండ్రికి అశ్వవాహన సేవను జరిపారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. అనంతరం దోపోత్సవాన్ని నిర్వహించారు. పరమ భక్తాగ్రేసరుడైన తిరుమంగై ఆళ్వార్ స్వామివారి తిరువాభరణాలు, ఛత్ర చామరాలు, శంకు చక్రాలను దోచుకోవడం, అనంతరం స్వామివారికి దాసుడవడం తదితర ఘట్టాలను అర్చకులు ఆసక్తికరంగా నిర్వహించారు. ఆపై భక్తుల దైవనామ స్మరణల నడుమ స్వామివారి భిక్షాటన ఉత్సవం వేడుకగా జరిగింది. అనంతపురం నగరం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. మూలవర్లకు ఉషఃకాల ఉపచారాలను పూర్తి చేసిన తరువాత అర్చకులు అర్చనాది పూజలను జరిపి నైవేద్యం సమర్పించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత రాముల వారిని సుందరంగా అలంకరించి చక్కటి రథంపై కొలువు తెచ్చారు. మేళ తాళాల నడుమ రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం అశేష భక్తజనుల జై శ్రీరామ్ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. భక్తుల ఇష్టదైవంగా అనుగ్రహిస్తున్న ఇక్కడి శ్రీ కోదండరామాలయంలో రథోత్సవం వైభవపేతంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన రథోత్సవంలో అశేషంగా భక్తులు పాల్గొని పులకితులయ్యారు. సర్వాభరణాలతో సుందరంగా రథంపై కొలువు తీరిన సీతారాములను సేవించి భక్తులు తరించారు. రథాన్ని లాగి రామయ్య తండ్రి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో సర్వదేవతల జాతర కోలాహలంగా జరిగింది. సనాతన దేవాలయ కమిటీల ఆధ్వర్యంలో సర్వదేవతల ఊరేగింపు ఉత్సవం కనుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా ఉన్న అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆభరణాలు, పుష్పాలతో చూడ చక్కగా అలంకరించి వాహనాలపై వెంచేపు చేశారు. దేవతామూర్తుల వేషధారణలు, డప్పు వాయిద్యాలు,
కోలాటాలు భజనల నడుమ పురవీధుల్లో సర్వదేవతల ఊరేగింపు ఉత్సవం సందడిగా సాగింది. తిరుపతి జిల్లా గూడూరు కోనేటిమిట్టలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. విశేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చక స్వాములు స్వామివారికి బంగారు కాసుల పేరు, రత్నాభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో కమనీయంగా సాగిన గరుడోత్సవంలో రామయ్య తండ్రిని సేవించి భక్తులు పరవశులయ్యారు. రంగారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ దేవాలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతున్న బాలాజీ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సర్వసుందరంగా అలంకరణ చేసి ఊరేగింపుగా రథం వద్దకు తీసుకొచ్చారు. ఉత్సవాలను చక్కగా తీర్చిదిద్దిన రథంపై వెంచేపు చేశారు. భక్తుల గోవిందనామస్మరణల నడుమ రథోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు, కేవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు, కేవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు, దేవశిఖామణివి. యాదాద్రి భువనగిరి జిల్లా అనాజీపురం గ్రామం అటవీ ప్రాంతంలో స్వయంభువుగా వెలిసిన ఓలేశ్వరం లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో సహస్ర ఘటాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రధాన కలశాన్ని గిరి ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం సహస్ర ఘటాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని చూడచక్కగా అలంకరించి పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. జై నారసింహ స్మరణలు చేస్తూ భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని లక్ష్మీ నృసింహని సేవించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.